హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను లక్ష్మి. ఈ ఈరోజు మనం బయట బండి మీద దొరికే బఠానీ చాట్‌ని మనం ఇంట్లోనే అదే టేస్ట్ తోటి ఈజీగా, తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోని ఇక్కడ నేను హాఫ్ కప్పు బఠానీ వేసుకున్నాను. తెల్ల బఠానీ నాది పెద్ద కప్పు అండి. హాఫ్ కప్పు వేసుకున్నాను. మీది చిన్న కప్పు అయితే కప్పు ఫుల్గా వేసుకోండి. తర్వాత 2-3 సార్లు శుభ్రంగా బాగా కడిగేసుకోండి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. మళ్ళీ వాటర్ వేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. లేదంటే రాత్రి మొత్తం నానబెట్టుకున్నా సరిపోద్ది. ఇలాగా 4 గంటలు 5 గంటలు చేసుకున్నా కూడా సరిపోద్దండి. నానిపోద్ది. నాకైతే ఇక్కడ నానిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని నీళ్ళు వంపేసుకొని ఒక పెద్ద బంగాళదుంపని తొక్కలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో వేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇది ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని అది చల్లారేలోపు మనం ఇక్కడ 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలా. 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమాటీ, ఇంకా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవాలండి. ఇక్కడ దీన్ని బఠానీని ఇలా తీసి నొక్కి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలండి. ఇక్కడైతే ఉడికిపోయింది. మీకు కనుక ఉడకకపోతే ఇంకొక 2-3 విజిల్స్ వేయించుకోండి, ఉడికిపోద్ది. ఇక్కడ నేను సపరేట్ చేసేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలా. తర్వాత బంగాళదుంప ఇంకా బఠానీని లైట్గా కొద్దిగా మెదుపుకోవాలండి. మరి పప్పు మెదుపుకున్నట్టు మాత్రం మెదుపుకోవద్దు. లైట్గా మెదుపుకుంటే చాలు. ఓన్లీ బంగాళదుంపలు మెదుపుకుంటే సరిపోద్ది. ఇంకా స్టవ్ మీద పెనం పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదండి, అందుకని 2 పచ్చిమిరపకాయలకు సరిపడిగా వేసుకున్నాను. కొద్దిగా లాస్ట్లో వేయడానికని వదిలేసుకున్నాను. అలాగే కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా లాస్ట్ వరకు వదిలేసుకున్నాను. ఇంకా వీటిని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్లు సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. హాఫ్ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుందండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. మీకు స్పైసెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక స్పూను కారం వేసుకోండి. దీన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప బఠానీని వేసేసుకోవాలి. బఠానీ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు, కారం, మసాలా మొత్తం బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ తీసుకొని వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు అయితే సరిపోద్ది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఈ వర్షాకాలంలోని చల్లగా ఉంటుంది కదండి, వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలాలు మొత్తం బాగా పడతాయి, వీటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చపాతీ ఉంది కదండి, దాన్ని కాల్చుకొని హాఫ్ చపాతీ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. లాస్ట్లోని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసుకొని బాగా కలిపేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించుకోవద్దు, మరి చిక్కగా అయిపోతే బాగోదు, కొంచెం పలచగా ఉండాలి. మీకు కనుక చిక్కగా అయిపోయింది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని పలచగా చేసుకొని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఫైనల్గా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను తీసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీరను కూడా మీదన ఇలా జల్లుకోవాలండి.
ఇప్పుడు నేనైతే ఇక్కడ పూరి తీసుకున్నాను. దాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తినేటప్పుడు చాలా స్పైసీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి తినేటప్పుడైతే. ఇది వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా కారం పూస వేసుకోవాలి. కారం పూస కూడా వేసుకొని ఇలా మొత్తం తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అంతేనండి, బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే తొందరగా చేసుకోవచ్చు. అచ్చం బండి మీద దొరికే చాట్ లాంటి టేస్ట్ తోటే ఉంటుంది. ఇంకా మరి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టు. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.